చెప్పు నాన్న, ఇప్పుడు చెప్పు. ఇక్కడ ఇప్పుడు ఈ చెప్పు. స్లేవ్ ఏఎక్స్ఐ ఫర్ స్లేవ్ రామ్ ఎస్వి అనేది వచ్చేసి కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉండిద్ది. కమాండ్స్ ని పాస్ చేసే మాస్టర్ ఏమో కమాండ్స్ ని పాస్ చేసిద్దన్న, స్లేవ్ వచ్చేసి కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉండిద్ది. ఇక్కడ మనకి డేటాలో 4 పారామీటర్స్ ఉంటాయి. 1 0 XZ అండ్ టాప్ ఉంది కదా, టాప్ ఏదో టాప్ టెస్ట్ బెంచ్, టాప్ లెవెల్ టెస్ట్ బెంచ్. ఇక్కడ వచ్చేసి లాజిక్ క్లాక్ సెట్ చేసుకుంటున్నారు. 0తో స్టార్ట్ చేశారు. 5 నానో సెకండ్స్ కి క్లాక్ రన్ అవుతా ఉండిద్ది ఎవ్రీ 5 నానో సెకండ్స్ కి. మళ్ళీ ఇక్కడ 20 నానో సెకండ్స్ కి 1 నెగేషన్ ఆపరేటర్. అంటే అది టాగల్ అవుతుంది. ఇక్కడ 20 నానో సెకండ్స్ కి 1 రీసెట్ చేయాలి. 1000 నానో సెకండ్ కి ఏమో వాళ్ళు ఫినిష్ చేసుకున్నారు కోడ్ ని. అంటే టోటల్ 100 టైమ్స్ మనకి ఇట్లా రన్ అవుతుంది అప్లికేషన్. అర్థమైంది కదా? అవునండి, అర్థమైందన్న. ప్రోగ్రామింగ్ మొత్తానికి చాలా పెద్ద కోడ్ నాన్న. ఇదే హైయెస్ట్ డిఫికల్ట్ కోడ్. ఇది అర్థమైపోయింది నీకు. సో ఇంకా మనం బేసిక్స్కి వెళ్ళిపోదాం. ఓకే ఓకే సరే, సిస్టమ్స్ స్క్రీన్ అది ఓపెన్ చేయవు. సరే, విండ్ సర్ఫ్ అది ఇంకా రన్ అవుతుంది అనుకుంటాను నేను. ఇక్కడ రన్ ఆల్టన్ ఉంది, నొక్కనన్న. నొక్కు. మళ్ళీ రన్ నొక్కు. AXI4 మాస్టర్ ఇంటర్ఫేస్, AXI4 స్లేవ్ ఇంటర్ఫేస్, AXI4 ఇంటర్కనెక్ట్, టాప్ లెవెల్ టెస్ట్ బెంచ్, సింపుల్ మెమరీ మోడల్. ఓకే ఓకే, ఇది మనకు అక్కడ చూపించలేదన్న సింపుల్ మెమరీ. అది మెమరీ మోడల్. అది ర్యామ్ చూపించింది రేమా, నువ్వు అబ్జర్వ్ చేయాల. ర్యామ్ చూపిలా, అదే మెమరీ మోడల్. ఓకే, అంటే అక్కడ 4 ఇచ్చారు కదా హెడ్డింగ్స్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తానమ్మా. ఓకే అన్నజీ. హలో ఒక నిమిషం అమ్మా, నాది కొంచెం నెట్ ప్రాబ్లం అయింది. వెరిలాగ్ అనేది వెరిలాగ్ హెచ్డిఎల్. ఓకే, వెరిలాగ్ విహెచ్డిఎల్ 2 ఉంటాయి. వెరిలాగ్ మాత్రమే నేర్చుకో. ఓకే, ఇదంతా ఈ థియరీ మొత్తం ఏం చదవద్దమ్మా. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత డేటా టైప్స్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఓకే, డేటా టైప్స్ ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి నేను చెప్పాను అప్పుడే. లాజిక్ వాల్యూస్ ఏవే ఉంటాయి, 1 0 XZ. ఓకే, 1 లాజిక్ 1 ట్రూ కండిషన్, ఫాల్స్ కండిషన్ కి 0 వాడతాం. అన్నోన్ వాల్యూ వస్తేనే X ని అన్నోన్ అంటారు, Z ని హై ఇంపిడెన్స్ అంటారు. నాన్న నీకు అది టర్మినాలజీ తెలిసి ఉండాలి. నెట్ టైప్ గ్రూప్, దాని నెట్ టైప్ గ్రూప్ రిప్రజెంట్ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ డిజిటల్ సర్క్యూట్స్. ఎగ్జాంపుల్ వైర్. ఓకే ఓకే, ఒక్క నిమిషం నాన్న, నేను ఇప్పుడు ఒకటి చూడాలి. సరే ఓకే, వేరియబుల్ టైప్ గ్రూప్. ద వేరియబుల్ టైప్ గ్రూప్ రెజ్ ఇంటీజర్. ఓకే, నెట్ వేరియబుల్ ఈ రెండు ఉంటాయి. ఓకే, నెట్ లో వైర్ వస్తుంది, వేరియబుల్ లో రెజ్ ఇంటీజర్ వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ చూడమా నెట్స్ అంటే వైర్ ఏ అనేది కనెక్టింగ్ వైర్ మా ఇది బిట్వీన్ టూ కాంపోనెంట్స్. ఓకే, వైర్ 5 డౌన్ టు ఓకే. 0 అంటే 6 బిట్ మా ఇది. అంటే 0 to 0 1 2 3 4 5 లైక్ దట్. 0 to 5 మీన్స్ 6 బిట్ అది. ద నెట్ అండ్ వైర్ టర్మ్స్ ఆర్ ఇంటర్చేంజబుల్లీ యూజ్డ్. ఇది చూడనా, ఏ రిజిస్టర్స్ సింగిల్ వైర్ ని ఏని సింగిల్ వైర్ అంటారమ్మా. 5 డౌన్ టు 0 అనేది రిజిస్టర్ అది. ఓకే, ఓకే. ఒక్క నిమిషం ఉన్నాను, ఒక్క చిన్న మెసేజ్ చేస్తాను, నాకు ఒక మెసేజ్ వచ్చింది. అంతవరకు ఈ సైట్ ఓపెన్ చేసి నువ్వు గోతులు చూస్తూ ఉన్నాను ఏం జరుగుతుందని. ఓకే అండి. సరేనన్నా. రిజిస్టర్ అంటే వైర్ అనేది, ఇది రిజిస్టర్ అంటే సెట్ ఆఫ్ స్టోరేజ్ ఎలిమెంట్స్ నాన్న. అంటే మోర్ దాన్ వన్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంటే దాన్ని రిజిస్టర్ అంటారు. ఓకే, స్కేలార్స్ అండ్ వెక్టార్స్. వైర్ ఏ రెజ్ ఏ అనేటివి స్కేలార్స్ నాన్న, ఓన్లీ అవి సింగిల్ బిట్. వెక్టార్స్ అంటే ఇవి. ఓకే, వైర్ 5 డౌన్ టు 0 అంటే 6 బిట్ ఇది. రెజ్ 5 డౌన్ టు 0 6 బిట్. కాన్స్టెంట్స్, ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్స్ కెనాట్ బి చేంజ్డ్, ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ ఇన్ నేచర్. ఆ కాన్స్టెంట్స్ అనేదాన్ని మనం ఎప్పుడు కూడా చేంజ్ చేయలేము. ఇంటీజర్ డేటా టైప్, ఇంటీజర్ కౌంట్. ఏదైనా కౌంట్ చేయాలన్నా, కౌంటర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలన్నా ఇంటీజర్ని తీసుకుంటాము. ఇంటీజర్ అనేది ఇంటి వాల్యూ అంటే ఏంటంటే 1 2 3 4 5 7 8 9 10 20 30 అట్లాంటివి. 20.1 నంబర్స్. ఓకే, ఫ్లోట్ వాల్యూస్. ఫ్లోట్ వాల్యూస్ని ఇక్కడ రియల్ అంటమ్మా. నువ్వు చెప్తాను కరెక్ట్, వెరీ గుడ్. వేరే ప్రోగ్రామింగ్ దాంట్లో ఫ్లోట్ అంటారు, ఇక్కడ రియల్ అంటారు. ఓకే, డేటా పై వాల్యూ 3.14 అనేది రియల్. స్ట్రింగ్స్ అంటే నీకు తెలిసింది ఇంకా లెటరల్స్. ఓకే, హలో వరల్డ్ అనేది. టైము, ఇక్కడ నీకు సిమ్యులేషన్ టైం తెలుసుకోవాలంటే కనుక మనం యూజ్ చేసే వేరియబుల్ ఏంటంటే టైం, $టైమ్. అరేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్. సి హియర్, కౌంట్ టు యాక్సెస్ సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అరే. ఇక్కడ చూడు, కౌంట్ 5 డౌన్ టు 0 అంటే కౌంట్ అనేది 6 వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. 2 డైమెన్షనల్ అరే, దీన్ని 2 డైమెన్షనల్ అరే సింప్లిఫైలో 2DARR అని పెట్టాడు. 3 డౌన్ టు 0 3 డౌన్ టు 0. ఈ ఫస్ట్ వచ్చేసి ఐ, ఈ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి జే. ఈ ఐ అనేది రో, ఇది కాలం. అంటే 3 rows 3 columns. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మా దీంట్లో? ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు? ఫ్లోట్ కన్నా అది ఫ్లోట్ కాదు నాన్న, అది మెమరీ రిప్రజెంటేషన్. దాంట్లో టోటల్ ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చు? 3 డౌన్ టు 0 అంటే 4 నాన్న. ఇక్కడ 3 డౌన్ టు 0 అంటే 4 into 4. అది ఎట్లా వస్తుందో నేను చూపిస్తా చూడు ఇక్కడ. 0 0 0 1 0 2 1 0 2 0 3 0. అట్లా కాదు నాన్న, మెమరీని నీకు పెయింట్ లో చూపించాలి. ఇప్పుడు ఇది నేను సిఎస్సి కదా, ఇది ఈసీ బ్యాక్గ్రౌండ్ కదా, అడుగుతారా ఎందుకు షిఫ్ట్ అయ్యావని? అవంతా ఏం అడగరు, నువ్వు అవంతా ఏం ఆలోచన పెట్టుకోవద్దు, వదిలిపెట్టేమా, అదంతా అనవసరం. నీ స్కిల్ కావాల్సింది, వదిలిపెట్టి.
ఇది ఇప్పుడు ఇది ఒక లొకేషన్ నాన్న. ఓకే ఓకే ఇక్కడ 0 1 ఇది 0 ఇది 1. ఓకే ఓకే అట్లే ఇది కానీ ఇది 0 ఇది 1. ఇది మెమరీ అనుకోనా, ఇది మెమరీ అనుకో. మెమరీ ఎట్లుంటుంది స్క్వేర్ లాగా. ఓకే ఓకే ఎట్లయినా ఉండొచ్చు. దీంట్లో ఇప్పుడు ఇది 0 అంటే ఏంటి? 0 అంటే ఇది రోస్. ఓకే ఇవి 2 రోస్, ఇవి కాలమ్స్, ఇది కాలమ్. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. 0 1 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 rows ఉన్నాయి. ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది మా. ఓకే ఓకే 0 1 అంటే 2, 0 1 అంటే 2 రోస్ 2 కాలమ్స్, 2 into 2 4 ఎలిమెంట్స్ పడతాయి దీంట్లో. అంటే ఇక్కడ 1 2 3 4 స్టోర్ చేయొచ్చు మనం. అర్థమైందా? అర్థమైందన్న. ఇది అక్కడ వాడు ఎన్ని ఇచ్చినాడు అట్లా? 3 down to 0 into 3 down to 0 టోటల్ ఎన్ని వస్తాయమ్మా? 3 0 3 rows 3 columns 9 వస్తాయి అన్న. రాంగ్. 3 down to 0 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. 0 1 2 3 అంటే 4 వస్తాయి అవి. 3 0 కూడా కౌంటే. 0 0 1 2 3 0 1 2 3 అంటే 4 వస్తాయి. 4 వస్తే ఎలిమెంట్స్ అది కాలమ్స్ మొత్తం స్టోర్ చేసేది. ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి? 6 కాదు నాన్న, 4 into 4 నాన్న. 4 3 down to 0 అంటే 4.